వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు నేను కద్దుకా కీర్ చేస్తున్నా. ఒక సోరకాయ, దానికి కావాల్సింది యాలక్కాయలు, కాజు, బాదాము, సారా పలుకులు, సాబ్దానా, చక్కెర, నెయ్యి, కలరు, మస్టర్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, పాలు. ఒక 1/2 కేజీ ఉంటుంది. దీన్ని మొత్తం చేస్తాను. ఇట్లా గీరాలి. దీన్ని ఫస్ట్ గీరుకోవాలి. ఈ స్కిన్ మొత్తం తీసుకొని గీరుకోవాలి. మొత్తం గీరుకుంటే ఇంత అయింది. ఇది ఇప్పుడు మంచిగా పిండుకుందాం. ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే ఇట్లా రసం వస్తుంది. రసాన్ని మొత్తం తీయాలి. ఎందుకంటే ఈ రసం ఉంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. అంతే, ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే రసం అంత వస్తుంది. ½ కేజీ సొరకాయ తెచ్చుకుంటే ఇంత అయింది. గీరితే పిండి ఇంట్లో వేసుకున్నా. ఇట్లా వచ్చింది బాగా రసం పిండి. ఇది ఇప్పుడు నెయ్యిలో వేయించుకుందాం. పొయ్యి మీద గిన్నె పెడుతున్నా. గిన్నెలో నెయ్యి వేసుకుంటున్నా. దీంతో 3 స్పూన్లు వేసుకుంటున్నా. ఎందుకంటే సొరకాయ కూడా వేగాలి కదా మంచిగా. దీంతో ఇట్లా అనుకోవాలి. పలుకులు అవుతాయి కట్ చేయకుండా. ఇవి ఇప్పుడు అన్నీ ఇట్లా ఒత్తుకున్నాం కదా, ఇవన్నీ ఇట్లా అయినాయి. ఇవి 2 కలిపి ఇంట్లో ఎత్తుకుందాము. ఇవి ఎత్తుకొని నెయ్యిలో వేయించుకుందాము. నెయ్యి కాగింది. ఇప్పుడు సొర పలుకులు వేసుకుంటున్నా. కాజు, బాదాం వేసుకుంటున్నా. ఇవి ఇట్లా ఎర్రగా అయినాయి. ఇప్పుడు సొరకాయ వేసుకుందాము. ఇది మంచిగా వేసుకోవాలి కదా. ఇట్లా కొంచెం దగ్గరికి అయింది కదా. ఇట్లా కొంచెం మెత్తగా ఉడికింది. ఇంకా ఉడకాలి. కానీ ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాము. మంచిగా వాసన ఉండాలంటే యాలకుల పొడి వేసుకుందాం కొంచెం. ఇది ఇంకా కొంచెం అయ్యే వరకు, ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. దగ్గరికి అయ్యే వరకు ఇక్కడ ఇది కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకుందాం. ఇది 2 స్పూన్లు వేసుకుందాము. టీ స్పూన్ తోటి ఇది కలిపి పక్కన పెట్టుకుంటే పాలు అందులో పోసినాక పోయవచ్చు. ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకుందాం. పలసగా అయింది కదా, ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఫుడ్ కలరు గ్రీన్ కలర్ కలుపుతున్నా నేను. ఎందుకంటే గ్రీన్గా ఉండడానికి కలిపి పెట్టుకున్నాను. కొంచెమే వేసుకుందాం. ఇది కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది కలుపుకున్నాం. సాబ్దానా గంట సేపు నానబెట్టుకున్నా. ఇవి కొంచెం ఎర్రగా అయినాయి కదా. ఇప్పుడు సాబ్దానా వేస్తున్నా. ఇది కొంచెం ఉడికినాక చక్కెర వేసుకున్నాం. కొంచెం ఇట్లా ఇగో నెయ్యి మంచిగా పైకి తేలింది. సాబ్దానా పైకి తేలింది. మంచిగా నెయ్యి ఎంత మంచిగా పైకి తేలింది. సో ఇప్పుడు చక్కెర వేసుకుందాం. ఇంకా దీనికి ఒక సొరకాయ వేసినా కదా, దీని కప్పుతోటి 2 కప్పులు 3 కప్పులు స్వీటు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 3 కప్పులు వేసుకోవచ్చు. తక్కువ అనుకుంటే 2 కప్పులు వేసుకున్నా సరిపోతుంది. 2 కప్పులు వేస్తున్నా దీనితోటి. ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 3 అయినా పడుతుంది. పాలు 1.5 లీటర్ 2 లీటర్లు పడతాయి. ½ కేజీ సొరకాయకు. వేడి చేసుకున్న పాలు పోసుకుందాం. ఇంట్లో 1.5 లీటర్ పాలు వేడి చేసుకున్నా. వేడి పాలు పోస్తున్నా. కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము. కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా. కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తున్నా. ఇది వేసుకుంటూ కలపాలి. మంచిగా కొంచెం చిక్కదనం కలర్ వస్తుంది. ఇప్పుడు కంటెండెడ్ మిల్క్ వేసుకుందాము. ఇది కూడా స్వీట్ ఉంటుంది. నేనైతే ఈ స్పూన్ వేస్తున్నా. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసిన. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నా. గ్రీన్
వేడి పాలు పోసుకున్నా కాబట్టి బాగా మరిగే అవసరం లేదు. మంచిగా కద్దు కా ఖీర్ రెడీ.